దేవపట్ల బాలయోగి గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చదువుకునే ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తామని హెచ్చరించారు. చదువుకునే ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తామన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం దేవపట్ల సమీపంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని వారు కోరారు. అదేవిధంగా పాఠశాల మౌలిక వసతులపై అక్కడ ఉన్న సిబ్బందితో ఆరా తీశారు. చదువుకునే పిల్లలు ఏవైనా ఉపాధ్యాయ సిబ్బంది ఇతరులు ఎవరితోనైనా ఇబ్బందులు ఉంటే తెలపాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు నీటి సమస్య, టాయిలెట్ సమస్య, కరెంటు సమస్య ఉన్నట్లు మంత్రికి తెలియజేశారు. కరెంటు సమస్య లేకుండా తన సొంత నిధులతో జనరేటర్ ఏర్పాటు చేస్తానని వారికి హామీ ఇచ్చారు. అదేవిధంగా గుత్తేదారు నిర్లక్ష్యంతోని టాయిలెట్ల సమస్య ఉందని వారిని కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు చక్కటి విద్యను చెప్పాలని సిబ్బందికి సూచించారు. నిన్న లక్కిరెడ్డిపల్లి మండలంలో జరిగిన సంఘటనపై ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకునింది. ఆ కార్యక్రమానికి బాధ్యులైన ప్రిన్సిపల్ మరియు వారి భర్తపై కఠినంగా చర్య తీసుకొని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వం ఎంతో నిష్పక్షపాతంగా పేద ప్రజల కోసం ఈ సంక్షేమ హాస్టల్ అనేటివి ఏమున్నాయో అవన్నీ పెట్టడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడన్నా మరొకసారి జరిగితే చర్యలు కఠినంగా ఉంటాయి. దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతాం. అలాగే ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపకులైతేనే అలాగే సిబ్బందికి మేము ఒకటే కోరుతున్నాం, ప్రజల కోసం ప్రజల పక్షాన పనిచేయాలి మనము. ఎందుకంటే ప్రభుత్వం పేదల యొక్క ధనంతోనే మనకు జీతాలు ఇస్తుంది కాబట్టి తప్పకుండా నాణ్యత విషయంలో అయితేనే చదువు విషయంలోనైతేనే వచ్చే కాలంలో మంచిగా ఉండే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే సంక్షేమ శాఖలన్నీ తీసుకుంటాయని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా పేరెంట్స్కి కూడా మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది పనిచేసేదానికి. ఎక్కడో ఒక దగ్గర పొరపాటు అయినంత మాత్రాన ప్రభుత్వాన్ని అయితేనేం సిబ్బందిని అయితేనేం మీరు ఎటువంటి అపోహలు పడద్దండి. ఎందుకంటే 100 మందిలో ఒకరు తప్పు చేసినంత మాత్రాన వ్యవస్థ అంతా తప్పుడుది కాదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. నిన్న జరిగిన సంఘటనలో పోలీస్ సిబ్బందికి పూర్తిగా అవగాహన ఉంది. దానిపై బాధ్యత ఎవరైతే ఉందో వాళ్ళందరినీ జైల్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపల్ సస్పెండ్ చేసి పోలీస్ స్టేషన్లో హాజరుపరచడం జరిగింది. అలాగే ఎవరైతే ఇన్వెస్టిగేషన్లో దీనికి కారకులైనారో ఆమె భర్తను కూడా నాన్ బెయిలబుల్ కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది పోక్సో చట్టం పైన. ముఖ్యంగా నిన్న మా మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు తక్షణమే స్పందించారు. నాతో కూడా మాట్లాడడం జరిగింది. జిల్లా ఉన్నతాధికారి అయిన కలెక్టర్ గారికి కూడా ఆర్డర్ ఇవ్వడం, సస్పెండ్ జరగడం కూడా జరిగింది. ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గంలో అయితే అన్నమయ్య జిల్లాలో నిన్న జరిగిన ఘటనపై అన్ని స్కూళ్ళల్లో కమిటీ వేసి అందరి దగ్గర మేము ప్రణాళిక పరంగా తెప్పించుకోవడం జరిగింది. అక్కడ తప్పు జరిగినంత మాత్రాన అన్నిటికీ ఆపాదించడం సరికాదు. వ్యవస్థ అయితే బలంగా ఉంది, నిష్పక్షపాతంగా అందరూ పనిచేస్తున్నారు. అలాగే సిబ్బంది కూడా అన్ని స్కూళ్ళల్లో కోఆపరేటివ్గా ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం తరఫున రాబోయే కాలంలో మౌలిక వసతుల విషయంలో ఏమైనా పొరపాట్లుంటే మా దృష్టికి తీసుకొని రండి. తప్పకుండా అవి మెరుగుపరిచేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే కూడా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కూడా మేము ఒకటే అడుగుతున్నాం, ఏదంటే మీరు ఎవరిని స్ట్రెస్ పాసర్స్ ఎవరైతే ఉన్నారంటే మన రిలేషన్స్ అయితేనే బయట వాళ్ళను అమ్మాయిలు ఉండే హాస్టల్స్కి రానివ్వద్దండి. దీనికి ఒక ప్రణాళికబద్ధంగా పనిచేసేదానికి రాబోయే కాలంలో కూడా చర్యలు తీసుకుంటాం. నిన్న లక్కిరెడ్డిపల్లిలో జరిగిన ఘటనకు చెల్లించి నా వంతుగా ఆ కుటుంబానికి ₹1,00,000 ఇస్తామని చెప్పాం. రేపు వాళ్ళ తల్లిదండ్రులకు ₹1,00,000 ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నా. అలాగే ఈరోజు నా పర్యటనలో భాగంగా ఇక్కడ దేవపట్టలో ఉన్న అంబేద్కర్ గురుకులాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ మా దృష్టికి ఇక్కడ ఉన్న సిబ్బంది అయితేనే అలాగే పిల్లలు తీసుకొచ్చారు. ముఖ్యంగా జనరేటర్ కావాలని అడిగారు. అలాగే ఆడబిడ్డలకు సంబంధించి బాత్రూమ్ల విషయంలో ఏమేమి చేయాలో అవన్నీ కార్యక్రమాలు కూడా మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది.
అవన్నీ తక్షణమే స్పందించి రాబోయే 30 రోజుల్లో తప్పకుండా ఏర్పాటు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.